వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో పుష్ప 2 రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే దీని గురించి అయితే చాలా మంది సినీ ఇండస్ట్రీ నుంచి అయితే చాలా మంది అల్లు అర్జున్ గారికి అయితే సపోర్టివ్ గా మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ గారు అయితే నేను ఇవన్నీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటివరకు ఏవైతే ఉంటున్నాయో గతంలో చేసిన వ్యాఖ్యలన్నింటినీ నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అసలు ఆ ట్వీట్ ఎందుకు చేశాడో, దీని వెనకాల ఏం రీజన్ ఉంది, అతను ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు ఏంటి, దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు అయితే ఉన్నారు. చెప్పండి అసలు ఏం జరుగుతుంది? మనం పుష్ప 2 రిలీజ్ అయినప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. సినీ ఇండస్ట్రీ నుంచి అయితే దీని మీద చాలా మంది రెస్పాండ్ అవుతూ ఉన్నారు. అయితే ఏదైతే రేవతి అనే అమ్మాయి మృతి చెందిన ఆ ఘటన ఉందో, ఆ ఘటనపై అయితే చాలా మంది రెస్పాండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ గారు ఏదైతే ఈ వ్యాఖ్యలు చేశాడో, అసలు గతంలో ఏం చేశాడు, ఇప్పుడు అతను మాట్లాడే మాటలు ఏంటి? ప్రస్తుతం లేటెస్ట్ గా ఆయన చేసినటువంటి రాహుల్ రామకృష్ణ చేసినటువంటి ఒకసారి ఎక్స్లో చేసినటువంటి ట్వీట్ ఒకసారి పోస్ట్ ఒకసారి చూద్దాం. ఐ వాజ్ టెరిబ్లీ అన్ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఆల్ ద ఈవెంట్స్ దట్ టుక్ ప్లేస్. ఐ టేక్ బ్యాక్ మై స్టేట్మెంట్స్ దట్ ఐ మేడ్ ప్రీవియస్లీ. గతంలో నేను చేసినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటి వెనక్కి తీసుకుంటున్నాను. అంతకుముందు ఏవైతే జరిగాయో, కొన్ని ఘటనలు జరిగాయో వాటి గురించి నాకు సమాచారం లేకపోవడం వల్ల వీటిని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. ఎందుకంటే గతంలో ఆయన అంటే డిసెంబర్ 13న ఒక పోస్ట్, రెండు పోస్టులు పెట్టాడు. అది అల్లు అర్జున్ కి సపోర్ట్ గా పెట్టాడు. ఒకరిని జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సంధ్య థియేటర్ దగ్గర, దానికి ఒక వ్యక్తిని బాధ్యుని చేసి కేసులు పెట్టడం సరికాదు అన్నట్లుగా ఆయన ట్వీట్ చేశాడు. అలాగే పోలీసులు యాక్చువల్గా అంతమంది గుమ్ము కొడితే పోలీసులు ఏం చేస్తా ఉన్నారు అని కూడా పోలీసుల పనితీరుని కూడా ఆయన తన ట్వీట్లో గతంలో చేసినటువంటి ట్వీట్లో ఆయన ప్రశ్నించాడు. మొత్తంగా అప్పుడు ఏదైతే తను చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పేసి ఏదైతే ట్వీట్ చేశాడో, పోస్ట్ పెట్టాడో, అది ప్రస్తుతం సినీ సెలబ్రిటీలు వాళ్ళ స్టాండ్ ఏమిటి అనే దాన్ని పట్టిస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా అల్లు అర్జున్ ఆయన మీద పోలీసులు కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేసిన ఉదంతం, ఆ రోజు జరిగిందంతా మనం అంతా చూసాం. ఆయన ఒక నైట్ చెంచలగూడ జైల్లో గడిపిన తర్వాత మధ్యంతర బెయిల్ మీద మరుసటి రోజు ఉదయాన్నే ఆయన విడుదల అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజంతా జరిగినటువంటి ఆ ఇంటి దగ్గర జరిగినటువంటి ఏదైతే ఒక సినిమా సెలబ్రిటీల చాలా అందరూ కూడా ఒక క్యూ కట్టినట్లుగా ఆయన పరామర్శించడానికి అన్నట్లుగా, ఆయన పలకరించడానికి అన్నట్లుగా ఎంతమంది అయితే వెళ్ళారో వాళ్ళందరూ కూడా మనం చూసాం. అందులో హీరోలు ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు ఉన్నారు. అల్లు అర్జున్తో పని చేసిన వాళ్ళు ఉన్నారు, పని చేయని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేము అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఉన్నాము అనే ఒక ఫీలర్ ని, ఒక ఒపీనియన్ ని పబ్లిక్ లో కలిగించారనే చెప్పాలి. ఈ ఉదాంతాన్ని అంటే వాళ్ళు వచ్చేదాన్ని కూడా ఈవెన్ అల్లు అర్జున్ పర్సనల్ టీము దాని లైవ్ లింక్ కూడా ఇచ్చారు, అంటే లైవ్ టెలికాస్ట్ చేసిందని చెప్పాలి ఒక 2 గంటల సేపు. ఆ తర్వాత దీని మీద విమర్శలు రావడంతో సోషల్ మీడియా తోటి మళ్ళీ దాన్ని లైవ్ ని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. కానీ ఈ లోపల మీడియా వాళ్ళు వెళ్ళి అదంతా కవరేజ్ ఇవ్వడం మనం అందరం కూడా చూసాం. దీని మీద కూడా చాలా విమర్శలు చెలరేగాయి తర్వాత. అంటే ఇదంతా కూడా అల్లు అర్జున్ బల ప్రదర్శన చేస్తున్నాడా, నాకు ఇంత బలం ఉంది సినిమా ఇండస్ట్రీలో అని చెప్పుకోవడానికి ఇదంతా చేశాడా, యాక్చువల్ గా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి ఆయన లోపల కూర్చొని ఉండాల్సింది పోయి ఇలా పబ్లిక్ గా అందరికీ కనిపించినట్టు చేయటం, వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన పరామర్శించినట్లుగా, పలకరించినట్లుగా ఇదంతా ఒక సీన్ క్రియేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా వచ్చింది. దీని మీద ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వివరణ కానివ్వండి, అక్బరుద్దీన్ అంటే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు అసలు ఆ రోజు జరిగిన దాని మీద మీరేంటి, మీ వివరణ చెప్పండి అని చెప్పేసి అడిగి ప్రభుత్వం ప్రకటన చేయాలి అని చెప్పేసి అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఏదైతే ప్రశ్నలు లేవనెత్తారో దానికి హోమ్ మినిస్టర్ కూడా ఆయనే కాబట్టి ముఖ్యమంత్రి ఆయన చేతుల్లోనే ఉంది హోమ్ మినిస్ట్రీ కూడా. కాబట్టి ఆయన దీనికి అంతా కూడా చాలా వివరణ ఇచ్చారు. అందులో చాలా స్పష్టంగా పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ అక్కడికి అల్లు అర్జున్ ఆయన టీం అంతా వెళ్ళారు. అక్కడ జరిగిన పైగా అక్కడికి వెళ్ళిన తర్వాత కామ్గా సినిమా చూసి రావాలి, కానీ పోలీసులు అనుమతించినప్పుడు కామ్గా వెళ్ళి సినిమా చూసి రాకుండా అక్కడ చేతులు ఊపారు. దాంతో
చుట్టుపక్కల జనం అందరూ కూడా అభిమానులతో చుట్టుపక్కల జనం అంతా కూడా పోగయ్యి తొక్కిసలాడికి దారి తీసి చివరికి ఒక ప్రాణం పోవడం, ఇంకో ప్రాణం కొనవూపుడుతో ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అందు గురించే అంటే సినిమా సెలబ్రిటీలు అనేవాళ్ళు చాలా బాధ్యతతో వ్యవహరించాలి, ఇక్కడ ఆ బాధ్యత అనేది కనిపించట్లేదని చెప్పేసి ఆయన ఆ రోజు అసెంబ్లీలో చేసినటువంటి ప్రసంగం. ఆ తర్వాత ఆయన అంటే నన్ను నా వ్యక్తిత్వాన్ని, నా అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగిందండి. తను కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఒక్కరోజు జైలుకి వెళ్ళేస్తేనే ఇంతమంది వెళ్ళి పరామర్శించారు, కానీ అబ్బాయి ఇంటికి మాత్రం ఒక్క సెలబ్రిటీ కూడా వెళ్ళలేదేంటి అని చెప్పేసి ఒక ప్రశ్న వేశాడు. అది కూడా అంటే అది అప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ గమనార్హం. ఇంతమంది ఎందుకు అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు ఒక రాత్రి, మీరు అన్నట్టు జైల్లో గడిపి వచ్చింది, ఆయన కళ్ళు పోయిందా, కాలు పోయిందా, చేయి విరిగిందా అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క ఒక ప్రాణం అటు కొట్టుబెట్టాడుంటే ఒక ప్రాణం పోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరికి మనసు రాలేదా, అసలు అంత మానవత్వం లేకుండా పోయిందా మీలో అని చెప్పేసి కూడా ఆయన సూటిగా సినిమా పరిశ్రమకి సంధించారు ఆ ప్రశ్నల్ని. సో ఆ తర్వాత అంటే మేము వెళ్ళొచ్చామని కొంతమంది వచ్చారు, జగత్ బాబు ఇలాంటి వాడిని కాదు, మేము పబ్లిసిటీ చేసుకోలేదని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. దీని మీద మళ్ళీ నా పర్సనాలిటీని, నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి అదే రోజు రాత్రి అల్లు అర్జున్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అది కూడా బ్యాక్ ఫైర్ అయిందనే చెప్పాలి. సో ఆయన లేవనెత్తినటువంటి అంశాలు కానివ్వండి, సో నాకు అసలు ఎవరు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు, నేను థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్నాం, నా దగ్గరికి ఎవరు పోలీసులు రాలేదు, పోలీస్ ఆఫీసులు రాలేదు, నాకు అసలు తెలియదు, నాకు మరుసటి రోజు ఉదయమే ఆమె రేవతి గారు చనిపోయిన విషయం తెలిసింది అని చెప్పేసి ఆయన ఏదైతే చేశారో అది బ్యాక్ ఫైర్ అయ్యడం మనం చూసాం. ఎందుకంటే ఆ తర్వాత రోజు పోలీసులు అంటే ఆదివారం రోజు చాలా వివరంగా పోలీసులు స్పష్టంగా చెప్పారు. ఇదంతా కూడా ఆయనకి తెలుసు, మేము వెళ్ళి ఆయనకి చెప్పాము, ఏసీపీ స్వయంగా చెప్పాడు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ చెప్పారు, ఒక ఇట్లా స్టాంపీడ్ జరిగింది, ఒక ఆమె ఇద్దరు స్పృహ తప్పిపోయారు, ఒక ఆమె చనిపోయింది, వాళ్ళ అబ్బాయి ప్రాణాలతో కొట్టుబెట్టాడుతున్నారు, హాస్పిటల్ తీసుకెళ్లారు అని మేము చెప్పినా కూడా ఆయన నేను సినిమా చూసిన తర్వాతే పెడతానని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నారు. తర్వాత ఎట్టకు బలవంతంగా చివరికి ఆయన్ని బయటికి తీసుకొచ్చామని చెప్పేసి అన్నారు. సో దీనికి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మనకి అందరికి కూడా ప్రదర్శించింది. సో మీడియాకి ప్రదర్శించినంతా కూడా మొత్తం ప్రజానీకం అంతా కూడా పబ్లిక్ అంతా చూశారు. ఆయన థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు సదరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కనిపించారు, ఏసీపీ కనిపించారు. సో కాబట్టి అక్కడ అప్పుడు అల్లు అర్జున్ ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఆయన అబద్ధాలు చెప్పారు. సో అందరినీ కూడా అంటే నిజాన్ని కప్పిపుచ్చి మాట్లాడారు అనే అభిప్రాయాన్ని దీని తర్వాత సర్వత్రా వ్యాపించాయని చెప్పాలి. అందు గురించి ఇప్పుడు ఆ రోజు ఎవరైతే ఆయన దగ్గరికి క్యూ కట్టినటువంటి సెలబ్రిటీలు ఉన్నారో మద్దతుగా, ఈ రోజు వాళ్ళందరూ కూడా బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారని చెప్పేసి మనకి సమాచారం అందుతుంది. అందులో భాగంగా ఇప్పుడు రాహుల్ రామకృష్ణ కూడా ఈ ట్వీట్ చేయడం అందులో భాగం అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఆ రోజైతే వాళ్ళందరూ కూడా వచ్చి సంఘీభావం తెలియజేశారు హీరోకి. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రసంగం, అసెంబ్లీలో ఇచ్చినటువంటి వివరణ, అలాగే పోలీసులు చూపించినటువంటి విజువల్స్ ఏవైతే ఉండే ఆధారాలుగా ఇవన్నీ చూసిన తర్వాత, పోలీసుల స్టేట్మెంట్ తర్వాత, స్వయంగా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి డ్యూటీ చేసినటువంటి పోలీసులు అధికారులు ఇచ్చినటువంటి ప్రకటనలు, చెప్పినటువంటి వివరణలు ఏవైతే ఉన్నాయో చేసిన తర్వాత ఇప్పుడు అన్ని వేళ్ళు కూడా అల్లు అర్జున్ మీదే పెడుతున్నాయి. సో ఇప్పుడు కొంచెం ఆయనకి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడని చెప్పాలి. దీని తర్వాత అల్లు అర్జున్ దీన్ని ఎలా ఎదుర్కొంటాడు ఏంటి? సో పోలీసుల దగ్గర ఇంకేమైనా ఆధారాలు అంటే వాడికి మనకు చూపించిన ఆధారాలే కాకుండా మరిన్ని ఆధారాలు అల్లు అర్జున్కు వ్యతిరేకంగా వాళ్ళు సేకరిస్తున్నారు, వారి దర్యాప్తులో భాగం అని చెప్పి మనకి తెలియవస్తోంది. లెట్ us wait and see ఏం జరగబోతుంది దీని తర్వాత. ఎంతమంది ఇంకా సినిమా సెలబ్రిటీలు ఆయనకి సపోర్ట్ కొంటారు అల్లు అర్జున్కి, ఎంతమంది ఆయనకి అంటే ఆ సపోర్ట్ని విరమించుకుంటున్నారు, ఉపసంహరించుకుంటున్నారు అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.